ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రెబెకా. ఆడది ఇంటికి మాత్రమే పరిమితం, ఎలాంటి జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బయట జరిగే కొన్ని అన్యాయాల పట్ల ఆడది ఖచ్చితంగా నోరెత్తదు, తలెత్తదు. ఎవరు ఏ మాట అన్నా సరే తల దించుకొని వస్తుంది అనేటువంటి సమాజం నుంచి, ఆ జనరేషన్ నుంచి ఆడది కూడా పని చేయాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి అనుకునేటువంటి జనరేషన్లో వచ్చి ఈరోజు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా, అంటే అబ్బాయికి ధీటుగా పనిచేసేటువంటి రోజులు ఇవి. కానీ అయినా సరే ఆడవాళ్ళపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాల పట్ల, అలాగే వాళ్ళ పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలకి నోరెత్తకుండా వాళ్ళలో వాళ్ళు కుమిలిపోయేటువంటి ఆడవాళ్ళను కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని చూస్తున్నాం. ఇలాంటి క్రమంలోనే రాజస్థాన్లో చూసుకుంటే ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎవరైనా సరే ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క పరువు పోతుందనో, లేదు అనంటే ఈ జరిగినటువంటి నష్టాన్ని బయట చెప్తే ఎక్కడ సో తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ లైక్ భర్తలు కావచ్చు, ఎవరైనా సరే మళ్ళా పని చేయడానికి పంపించరు. అసలు ఇక మీదట ఆడదానికి బయటకు వెళ్ళేటువంటి స్వేచ్ఛ కూడా ఉండదు అని భావించేటువంటి ఆడవాళ్ళని కూడా చూస్తాం. ఇదే క్రమంలో ఎన్నో లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి ఆడవాళ్ళు కూడా సో నిజంగానే ఈ విషయాలు బయట చెప్తే ఏ విధంగా ట్రీట్ చేస్తారు, అసలు ఇంకా మీదట మనం బయటకు వెళ్ళమేమో, ఎందుకు ఇదంతా చెప్పి పరువు పోగొట్టుకోవాలి అనేటి క్రమంలో కూడా ఇలాంటి ఆడవాళ్ళని కూడా మనం చూసాం. ఇదే క్రమంలో రాజస్థాన్లో చూసుకుంటే 4 అమ్మాయిల పట్ల జరిగినటువంటి లైంగిక దాడి, అది కూడా వాళ్ళ పార్లర్కి సంబంధించినటువంటి ఓనరే అతి దారుణంగా అమ్మాయిల పైన నిజంగా ఇలాంటి దాడులకు పాల్పడడం అనేది నిజంగా ఆగ్రహానికి గురి చేసేటువంటి, అంటే నెటిజన్లను ఆగ్రహానికి గురి చేసేటువంటి సంఘటన ఇది. సో వీళ్ళు 4 కూడా ఆ పార్లర్లో పనిచేస్తూ ఉంటారు. కానీ గత కొంతకాలంగా వీరికి మధ్యాహ్నం అయిన తర్వాత ఏదైతే ఓనర్ వచ్చి వెళుతూ ఉన్నాడో ఈ క్రమంలోనే వీళ్ళకి కొంచెం మత్తుగా ఉండడం, అదే క్రమంలో ఆ తర్వాత ఏం జరిగిందో కూడా గుర్తుకు రాకపోవడం, 4కి ఎట్ ఏ టైం సేమ్ ఇదే జరుగుతూ ఉండడంతో కొన్ని రోజులుగా అదే గమనిస్తూ ఉన్నటువంటి ఈ 4 ఆడవాళ్ళు కూడా ఒక ప్లాన్కి వచ్చారు. అదే ఏదైతే ఉన్నటువంటి రూమ్ ఓనర్ వచ్చి కూర్చొని వెళ్తున్నారో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని ఎవరికి తెలియకుండా, అది కూడా ఓనర్కి మరి ముఖ్యంగా తెలియకుండా జాగ్రత్త పడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ని అక్కడ అమర్చారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ అమర్చిన తర్వాత అదే నెక్స్ట్ డే ఓనర్ పార్లర్కి రాగానే కూర్చుని వాళ్ళని ఎవరి పనులు వాళ్ళు చూసుకోమని చెప్పిన తర్వాత పాకెట్లో నుంచి ఓ చిన్న ఏదో ఒక మత్తు పదార్థం లాంటిది తీసి దాన్ని వాళ్ళు తాగేటువంటి నీళ్ళల్లో కలిపేశారు. తాగేటి నీళ్ళలో కలిపిన తర్వాత ప్రతిరోజు కూడా వీళ్ళని వాటర్ తాగండి, అయ్యో మీరు ఇంత పని చేస్తున్నారు, అలిసిపోతారు అంటూ ఓనరే వెళ్ళి నీళ్ళు తీసుకొని ఇచ్చేటువంటి ఆ పొజిషన్ని చూసి 4 ఆడవాళ్ళు కూడా నిజంగా చాలా అంటే ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడం పరిస్థితి. ఎందుకంటే మనకి సంబంధించినంత వరకు మన ఓనర్స్ మన మీద కేర్ తీసుకుంటే వాళ్ళని నెత్తిన పెట్టుకుంటాం, దేవుళ్లాగా భావిస్తూ ఉంటాము. అలాంటి ఓనర్ మనసులో ఒక విషపూరితమైనటువంటి ఆలోచన ఉందని ఏమాత్రం కూడా గ్రహించలేనటువంటి ఈ అమ్మాయిలు నిజంగా చాలా చాకచక్యంగా అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆ సీసీటీవీ ఫుటేజ్లో చూసినప్పుడు అందులో కలిపాడు సంథింగ్, ఏదో ఒక మిశ్రమం లాంటిది. ఆ తర్వాత వీళ్ళని వాటర్ తాగమని బలవంతం చేయాలి అనుకున్నాడు. కానీ వీళ్ళకి అప్పటికే సీన్ అర్థమైపోయింది. ఏంటంటే ఆ వాటర్లో మత్తు పదార్థం కలిపి వీళ్ళు మత్తుగా ఆ వాటర్ తాగేసి మత్తులో మునిగిపోయిన తర్వాత వీళ్ళపైన లైంగిక దాడులు జరిగాయి. అది ఎంతమందితో ఎలా ఏ విధంగా జరిగిందో కూడా తెలియని ఒక సిచ్యువేషన్లో మళ్ళీ యథావిధిగా వాళ్ళని ఉంచటం, లేచి చూస్తే అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియనటువంటి ఒక మెంటల్ స్టేటస్లో వాళ్ళు ఉండడం. కానీ గుర్తించి వాళ్ళపైనటువంటి ఈ దాడి ఎవరు చేశారో వాడిని ఇష్టం వచ్చినట్టు చేతిలో ఏది దొరికితే అది, చెప్పు దొరికిందా ఇంకేదన్నా లేదు, సో దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు మేరకు రావటం, వీడిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇదే క్రమంలో మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్క ఆడబిడ్డకి నిజంగా ప్రతి ఒక్క అమ్మాయి కూడా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో ఉండాలి అనుకుంటే అది మనం ఏం చేయలేం. కానీ బయటకు వెళ్ళి పని చేయాలి అనుకున్నప్పుడు, లేదు అంటే బయటకు వెళుతున్నాము ఖచ్చితంగా నీకంటూ ఆ ధైర్యం ఉంది అని అన్నప్పుడు, సో బయట పని చేసేటువంటి మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా సరే తెలియకుండా మీకు ప్రతిరోజు ఏదన్నా ఇస్తున్నా సరే అది ఏంటి అనేది అర్థం చేసుకోకుండా తెలిసిన వాళ్ళే కదా, సరే కదా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ నా కొలీగే కదా అని చెప్పి తీసుకోవడం మానేయండి.
గ్రహించండి అసలు ఏం జరుగుతుంది, నీ చుట్టుపక్కల ఏమవుతుంది, అండ్ మిస్టీరియస్గా కనిపిస్తూ ఉన్నారా, లేదంటే వాళ్ళ చూపుల్లో తప్పు ఉందా అనేది ఆడది ఖచ్చితంగా పసిగట్టగలదు. అలాంటిది పసిగట్టగలిగితే ఇలాంటి వాటికి దూరంగా ఉండొచ్చు. ఒకవేళ జరిగింది అని అంటే మీలో కృంగిపోయి సూసైడ్స్ చేసేసుకోవడం, అయ్యో ఇదంతా జరిగిపోయిందంటే నువ్వు చెయ్యని తప్పుకు నువ్వు శిక్ష వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకు తెలిసి తప్పు జరిగితే నీ అంతటికి నువ్వు కావాలని ఆ తప్పుకు దారి తీసినట్లయితే ఆ తర్వాత నీ మనస్సాక్షి తట్టుకోలేక నువ్వేదైనా చేసుకుంటే దానికి బాధ్యురాలు నువ్వే. దాన్ని ఎవరు కూడా అంటే చేసుకుంది కదా అయ్యో పాపం అని చెప్పేసి అనేటువంటి సిచ్యువేషన్ ఉండదు. కానీ నీకు తెలియనటువంటి ఒక మిస్టేక్లోకి నీకే తెలియకుండా నువ్వు వెళ్ళినట్లయితే దానికోసం డెఫినెట్గా నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదని ప్రతి ఒక్క అమ్మాయి గుర్తు చేసుకోండి. సో మీకోసం ఎన్నో షీటింగ్స్ ఉన్నాయి. మీ యొక్క అంటే మీ పట్ల జరిగినటువంటి ఏ మిస్టేక్ అయినా సరే డెఫినెట్గా అది బయటకి రాకుండా తల్లిదండ్రులే కావచ్చు ఎవరికి కూడా తెలియకుండా సో ఆ కేసుని సాల్వ్ చేసేటువంటి చట్టాలు కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఇది ఒక్కసారి గుర్తుకు చేసుకోండి. ఎవరైనా సరే ధైర్యంగా బయటకి వచ్చి మాట్లాడగలిగితేనే మీ నిర్ణయం మీ బాడీ పైన మీకే హక్కు ఉంది, ఇంకెవరికి కూడా హక్కు లేదు. సో అది గుర్తు పెట్టుకోండి. ఒకవేళ దానికి రెస్పాన్సిబుల్ నువ్వు కాకపోతే డెఫినెట్గా దానికి శిక్ష నువ్వు అనుభవించాల్సిన అవసరమే లేదు. ఎవరైతే ఆ మిస్టేక్ చేస్తారో వాళ్ళు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో రాజస్థాన్లో జరిగినటువంటి ఈ సంఘటన నలుగురు నిజంగా సూపర్ ఉమెన్స్ అని చెప్తాను నేనైతే. సో వాళ్ళ పట్ల జరిగినటువంటి దానికి కుమిలిపోయి ఒక పార్లర్కి రాకుండా వాళ్ళని వాళ్ళు నిందించేసుకుని సో వాళ్ళకంటూ వాళ్ళు ఇక మీదట అయిపోయింది లైఫ్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఎండ్ చేసుకోకుండా చాలా తెలివిగా ఇంకొక ఆడపిల్ల మోసపోకూడదు అని చెప్పి నలుగురు కూడా పట్టించినటువంటి తీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు. సో ఇలాంటి అమ్మాయిలు ఉండాలి. అలా ఉన్నట్లయితే డెఫినెట్గా ఎవరు కూడా మన మీద చెయ్యి వేసే రోజు రాదు. సో డెఫినెట్గా ప్రతి ఒక్క అమ్మాయికి ఈ వీడియో ఒక ఉదాహరణగా అవుతుందని అనుకుంటున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.